హాయ్ గాయ్స్, వెల్కమ్ టు వైరల్ హబ్ బ్లాగ్స్. ఇవాళ వచ్చేసరికి మా కొత్త ఇంటి హాల్ యూనిట్ ఎలా చేశారో మీకు చూపిస్తాను అనమాట. టీవీ యూనిట్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. డే 1లోనే మంచిగా అన్ని ఫిట్ చేశారనమాట. సో ఇక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ ఎలా చేస్తారనేది మీకు చూపిస్తాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఎస్ఎన్ ఇంటీరియర్స్ వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళే చేస్తున్నమాట. కంప్లీట్ వుడ్ వర్క్ అంతా వాళ్ళకే ఇచ్చి. సో ప్రజెంట్ అయితే హాల్ యూనిట్ ఎలా చేశారో అనేది మీకు చూపిస్తాను. ఇదంతా హాల్ యూనిట్ అనమాట. హాల్ యూనిట్లో మీకు గ్రీన్ సైడ్ కనిపిస్తుంది కదా, గ్రీన్గా కనబడి ఇదంతా కూడా HDHMR షీట్లు అనమాట. మిగతావన్నీ కూడా ప్లేవుడ్ షీట్లు అనమాట. మీకు ఇది కనిపిస్తుంది కదా, చాలామంది అడుగుతున్నారు ఇది ఏంటి టైల్స్ వేసారా అని చెప్పేసి అడిగే వాళ్ళు అనమాట చేస్తున్నప్పుడు. అవి టైల్స్ అయితే కాదు, సన్మేక షీట్ అనమాట. అంటే ఫ్లోర్ కలర్ ఆ కలర్ సేమ్ ఉండడం వల్ల అందరూ కూడా అదే కన్ఫ్యూజ్ అయ్యేవారు. తర్వాత ఈ మిషన్ అంతా కూడా డీకో పెయింట్ అనమాట. డీకో పెయింట్ మిషన్. ఈ డీకో పెయింట్ ఎలా చేస్తారంటే ఫస్ట్ పుట్టి పెడతారు, తర్వాత సీలర్ వేస్తారనమాట. సీలర్ వేసిన తర్వాత పేపరింగ్ చేస్తారు. పేపరింగ్ చేసిన తర్వాత PSY చేస్తారు. దాని తర్వాత మన ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ లాస్ట్లో స్ప్రే చేస్తారనమాట. ఈ ప్రాసెస్ అంతా చాలా డిఫికల్ట్గా ఉంటుంది. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అది చేస్తున్నప్పుడైతే స్మెల్ అయితే చాలా ఘోరంగా ఉంది. అసలు అక్కడ చుట్టుపక్కల కూడా మనం ఉండలేము అనమాట. వీళ్ళు చాలా కష్టపడి టైం తీసుకొని నీట్గా చేస్తారనమాట. అంత పవర్ఫుల్గా ఉంటుంది ఆ స్మెల్, అది కూడా పెయింట్ స్మెల్. నేనైతే 2-3 మాస్కులు పెట్టుకొని అక్కడ ఉన్నాను అనమాట. అసలు ఉండలేకపోయాను. మనోడిని అడిగాను, ఏంటి మీకు స్మెల్ ఏమి అనిపించట్లేదా? ఏం లేదు, అసలు మాస్క్ పెట్టుకోలేదని అడుగుతున్నాడు అనమాట. అలవాటు అయిపోయిందని చెప్పాడు. మరి ఎలా పోతుంది, లంగ్స్కి పట్టేస్తుంది కదా అంటే, లేదు మందు తాగుతాను కదా, మందు తాగితే పోతుంది అని చెప్పాడు అనమాట. అప్పుడు ఫన్నీగా నవ్వుకున్నాను. అంటే వీళ్ళు వర్కర్స్ అంటే చాలా డెడికేటెడ్గా ఉంటారు వాళ్ళకి ఇచ్చిన పని చేయాలని. కానీ ఆ ఒక్క పార్టే మీకు చాలా రోజులు పట్టిందన్నమాట. ఆల్మోస్ట్ 3 days పట్టింది. ఎందుకంటే ఇవన్నీ చుట్టుపక్కల పేపర్ పెట్టాలి, పక్కన స్ప్రే అంటుకోకూడదు, అలా అంత కేర్ తీసుకుంటున్నారు. నేను కూడా ఫస్ట్ టైం చూడడం అన్నమాట డీకో పెయింట్ ఎలా వేస్తారని చెప్పేసి. మనం సింపుల్ అనుకుంటాం, మా ఇంట్లో చూసే ఉంటారు ఆల్రెడీ. సో లాస్ట్ వరకు చూస్తే మీకు ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందో తెలుస్తుంది. అలాగే టీవీ యూనిట్ చేసినప్పుడు మెయిన్గా చూసుకోవాల్సింది, మనం టీవీ యూనిట్స్కి కావాల్సిన వైరింగ్ అంతా ముందే లాగించుకోవాలన్నమాట. తర్వాత చేసుకున్న తర్వాత మనకు అవ్వదు. సో నేనైతే ఇన్వర్టర్ వైరు, టీవీకి కావాల్సిన వైరు, తర్వాత ఇంటర్నెట్ది, తర్వాత టెలిఫోన్ది, కేబుల్ది అన్ని వైర్లు ముందే లాగించాను అనమాట. అలాగే పైనుంచి చూస్తే ఫాల్ సీలింగ్లో నేను 5.1 ఛానల్కి వైరింగ్ అది ముందే లాగించుకున్నాను కాబట్టి ప్రాబ్లం రాలేదు. సో ఫైనల్ ఫినిషింగ్ అయితే వస్తుంది. చూడండి ఎలా వచ్చిందో చూద్దాం. చూసారా ఎలా వచ్చిందో టీవీ యూనిట్ అనేది మంచిగా కనిపిస్తుంది కదా. లెఫ్ట్లో వచ్చేసరికి స్పీకర్ బాక్స్, రైట్ సైడ్ వచ్చేసరికి ఇన్వర్టర్ బాక్స్ అనమాట. అలాగే లెఫ్ట్లో మీకు అన్నీ కూడా షెల్ఫ్లోనే ఉన్నది. షెల్ఫ్లు అన్నీ కూడా గ్లాస్ అల్యూమినియంతో చేసిందనమాట. రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి మ్యాచింగ్ అయ్యేటట్టు ఫ్రేమ్ ఉంటుంది. సో మధ్యలో టీవీ వచ్చేసరికి మా పాత టీవీ చిన్న తిరిగిపోవడం వల్ల కొత్త టీవీ కొనాల్సి వచ్చింది. 55 inches కొన్నాను మళ్ళీ. అయినా సరే ఆ ఫ్రేమ్కి సరిపోలేదన్నమాట. సో బాగా చేయించుకున్నాను, బాగా చేశారు అని కూడా చెప్పచ్చు. ఎస్ఎన్ ఇంటీరియర్స్ వారికి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే నేను అనుకున్న విజన్ అలా దింపేశారనమాట. ఎక్కడ ఏ ప్రాబ్లం రాకుండా చేశారనమాట. సో ఈ వీడియో ఎలా ఉంది, మా టీవీ యూనిట్ ఎలాగున్నది కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు చాలా వీడియోస్లో ఇంటర్వ్యూస్లో చూసి ఉంటారు. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.